గ్రామ వార్డ్ సచివాలయంలో పనిచేసే సిబ్బందిని ఒకే సచివాలయంలో ఎవరైతే 5 సంవత్సరాలు పనిచేశారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలైతే జారీ చేసింది. అది కూడా జూన్ 30వ తేదీకి ఈ బదిలీ ప్రక్రియ కూడా పూర్తి కావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ పూర్తి బాధ్యత కూడా కలెక్టర్లు తీసుకోవాలి. బదిలీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాలి అనేది కూడా ఒక అల్టిమేట్ జారీ చేసింది. గ్రామ సచివాలయాలకు సంబంధించి బదిలీ ప్రక్రియకు సంబంధించి కొన్ని మార్గనిర్దేశకాలు అయితే జారీ చేసింది. జీవో నంబర్ 5ను కూడా విడుదల చేసింది. అదేవిధంగా వార్డ్ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి బదిలీ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఎవరైతే ఒకే సచివాలయంలో పనిచేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మండలాలు మారాల్సిందే. సొంత మండలాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వరాదు అనేది ప్రభుత్వం యొక్క ఆదేశం అనమాట. కాకపోతే ఇక్కడ సచివాలయంలో పనిచేసే సిబ్బందికైనా వార్డు సచివాలయంలో పనిచేసే సిబ్బందికైనా ఈ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇద్దరికి కూడా సమానంగా ఉండాలి. కాకపోతే ప్రభుత్వం ఇక్కడ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని మార్గదర్శకాలు ఏవైతే రిలీజ్ చేసిందో మండలాలు మారాల్సిందే అని ఏదైతే ఒక మార్గదర్శకాలు ఒక పాయింట్ పెట్టిందో ఆ పాయింట్ని వాళ్ళు రైజ్ చేశారనమాట. మనం పనిచేస్తుంది పురపాలక నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్నాం, మండలాలు అనేవి మనకు వర్తించవు కదా, ఈ నిబంధన మార్చాల్సిందే అని చెప్పినటువంటి నేపథ్యంలో వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల నిబంధనలో ప్రభుత్వం మార్పులైతే చేసేసింది. సొంత మండల నిబంధన నుంచి వార్డు సచివాలయాల ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగుల సొంత వార్డు పరిధిలో కాకుండా ఆ పట్టణంలోనే ఇతర వార్డులకు కానీ ఉమ్మడి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు కానీ బదిలీలపై వెళ్లేందుకు అర్హులని తెలియజేసింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి అయితే సోమవారం ఉత్తరాలైతే జారీ చేశారు. ఇది బాగానే ఉంది. అంటే ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో వాళ్ళకైతే న్యాయం చేసింది. అదేవిధంగా ఇక్కడ జీవో నంబర్ 5కి అనుకూలంగానే ఉన్నారు. వాళ్ళు ఎవరు వ్యతిరేకించట్లేదు. గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు మండలం మారాల్సిందే అని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దానికి కట్టుబడి ఉన్నారు. కాకపోతే ఇక్కడ వార్డ్ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులైనా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులన్నా అందరూ కూడా ఒక్కటే. వాళ్ళకేమో ఇక్కడ మార్గదర్శకాలు అన్నీ కూడా సవరణలు చేసి బదిలీలకు అనుకూలంగా ప్రభుత్వం ఇక్కడ నిబంధనలు పెట్టడం, ఇక్కడేమో గ్రామ సచివాలయాలకు పనిచేసే ఉద్యోగులకేమో ఖచ్చితంగా మీరు మండలం మారాల్సిందే అని హుకుం జారీ చేయడం అనేది సరైనటువంటి అంశం అయితే కాదు. దీనికి సంబంధించి నేడు జిల్లా మండల కేంద్రాలలో గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చే పనిలో అయితే పడ్డారనమాట. గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా సొంత మండలాల్లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ మంగళవారం అన్ని జిల్లా మండల కేంద్రాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఒక ప్రకటనలో అయితే తెలిపిందనమాట. ఇక్కడ ఏది ఏమైనా గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా అలాంటి అవకాశం ఇవ్వాలన్నమాట. ఇక్కడ పనిచేసే ఉద్యోగులైనా అక్కడ పనిచేసే ఉద్యోగులైనా ఒక్కటే. ఇక్కడ వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత పట్టణంలోని మున్సిపాలిటీలోని బదిలీలకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాలకు బదిలీలకు అవకాశం కల్పించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఒకే శాఖకు చెందినటువంటి ఉద్యోగులకు 2 రకాల నిబంధనలను సమంజసం కాదు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సైతం వారి సొంత మండలాలకు బదిలీ అవకాశం కల్పించాలి అని గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళైతే ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏది ఏమైనా ఈ నిబంధనలు మార్చి వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఏ విధంగా అయితే అనుకూలంగా ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చిందో అదేవిధంగా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా జీవో నంబర్ 5ను సవరించి సొంత మండలాల్లోనే వేరే సచివాలయంలో లేదా వేరే పంచాయతీలో వాళ్ళు పనిచేసుకోవడానికి అవకాశం అయితే కల్పించాలి అనేది ఇక్కడ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ముఖ్య ఉద్దేశం అన్నమాట.